గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఈ చర్చ సొసైటీ మీద ఈ రోజు మనం సొసైటీ పేపర్ని డీకోడ్ చేద్దాం. ఆ 30 క్వశ్చన్లు నిజంగా సొసైటీయేనా, లేదా మనల్ని మోసం చేస్తున్నాడా? అది పాలిటీ అండి, అది పిఐబి అండి, అది లాజిక్ అండి. సొసైటీ అనే సిలబస్ ఏది లేదు. మార్కెట్లో చాలా మంది చెప్తున్నారు ఈ పుస్తకంలో అన్నీ ఉన్నాయి. సొసైటీ పుస్తకంలో అన్ని క్వశ్చన్లు ఉన్నాయి. అయ్యా, ఎగ్జామ్ తర్వాత ప్రతి పుస్తకంలో ప్రతిదీ ఉంటుంది. ఎడిట్ చేస్తారు ఆ పుస్తకాల తర్వాత, ఆ పుస్తకాల్ని ఆ విధంగా ఎడిట్ చేస్తారు. క్లియర్, డన్. సో అలా, సో చూద్దాం, క్వశ్చన్ చూద్దాం, లాస్ట్లో మాట్లాడదాం మనం. సార్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా, ఒక మాట చెప్పండి, ఇది ఎప్పుడు ఖతమైంది? సార్, 1949 డిసెంబర్లో అండ్ 1950 జనవరికి మధ్య ఇది ఖతం అయిపోయింది. అది అపాయింట్ అవ్వాలి, అది రిపోర్ట్ ఇవ్వాలి, అది 50లో ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఇది ఎలా వచ్చింది నాకు నాలెడ్జ్? సార్, పాలిటీయే కదా. పాలిటీలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చాప్టర్ నీట్గా చదివి ఉంటే ఇది వచ్చేది కదా. సో ఆన్సర్ ఇది కాదండి. ఇంకాస్త బుర్ర వాడండి. పట్టాభి సీతారామయ్య మన స్టేట్ వారు, అవునా కాదా? మన స్టేట్ వారికే మన స్టేట్ మీద కమిటీ పెట్టి రిపోర్ట్ ఇవ్వమంటారా? ఏకి బికి గొడవ అయితే ఎవరు డెసిజన్ ఇచ్చేది? సీఏనా? సీఏ కదా. సో ఆఖరికి జస్టిస్ ఉండాలి ఇక్కడ. ఎస్. సో ఆన్సర్ ఏ కానీ 1 కానీ 4. ఇంకా బాగా చదివి పాలిటీ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఫస్ట్ వచ్చిన కమిటీ ఇది, ఎస్కే ధార్ కమిటీ. లాస్ట్లో వచ్చిన కమిటీ ఫాజల్ అలీ కమిటీ. సో ఈజీగా ఎలిమినేషన్తో ఆన్సర్ వాస్ 4. ఇప్పుడు ఈ క్వశ్చన్లో సొసైటీ ఎక్కడుంది? మార్కెట్లో సొసైటీ చచ్చిపోతున్నాం మనం. ఈ క్వశ్చన్లో సొసైటీ ఎక్కడుంది చెప్పండి. 30 క్వశ్చన్లో 5 క్వశ్చన్లు మొత్తం ప్యూర్ సొసైటీ. కానీ ఆ క్వశ్చన్లు మీకు ఏ పుస్తకం దొరుకుతుంది చెప్తాను, గాబరా పడదండి. క్లియర్. అస్సాం మూమెంట్. అసలు అస్సాం మూమెంట్కి సొసైటీకి సంబంధం ఏంటండి? సంబంధం ఏంటి? ఇది మైగ్రెంట్ ఇష్యూ కన్నా ఇది ఎకనామిక్ ఇష్యూ. అంటే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. బార్డర్ నుంచి అస్సాం, బంగ్లాదేశ్ వాళ్ళు అస్సాంలో ఎంటర్ అయిపోతున్నారు చాలా ఎక్కువగా. సో అక్కడ అస్సాం మూమెంట్ స్టార్ట్ అయింది. ఆ బంగ్లాదేశ్ని మళ్ళీ పంపించండి. ఒక్క లాజిక్ ఇందులో ఏమంటున్నాడు? బంగ్లాదేశ్ వాళ్ళని రక్షించండి, రక్షణ అందించండి. అవునా? సమస్య లేదు. సో ఈజీగా ఆప్షన్ 2 పోయింది. ఆన్సర్ 3 కానీ నన్ను కానీ. ఇప్పుడు 3 ఏంటి? అస్సాం అకార్డ్ ద్వారా అస్సాం మూమెంట్ ఎండ్ అయింది. అది కూడా ఇండిపెండెన్స్ డే రోజున. అది కూడా ఇండిపెండెన్స్ డే రోజున. సో ఇక్కడ కొంచెం నాలెడ్జ్ కావాలి, నేను ఒప్పుకుంటున్నాను. ఇక్కడ కొంచెం నాలెడ్జ్ కావాలి, కానీ ఈ నాలెడ్జ్ కూడా నార్మల్ పుస్తకాల్లో ఉండవు. ఇప్పుడు ఉంటాయి, ఎందుకంటే క్వశ్చన్ వస్తుంది కదా. క్వశ్చన్ వచ్చిన తర్వాత ప్రతి పుస్తకం తమ మ్యాటర్ని ఎడిట్ చేసి అందులో వేసేస్తుంది. క్లియర్, డన్. ఓకే, ఒక మాట గుర్తుంచుకోండి, ప్రతి గవర్నమెంట్ స్కీమ్కి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఫ్యాక్చువల్ పార్ట్, ఒకటి ఫిలాసఫికల్ పార్ట్. ఒకటి ఫిలాసఫికల్ పార్ట్. ఫిలాసఫికల్ పార్ట్ ఎప్పుడు కూడా తప్పు ఉండదు, ఇది ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ఫార్మర్స్కి హెల్ప్ చేస్తుంది, ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఇచ్చి. ఇది ఎప్పటికీ తప్పవదండి. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ప్రతి ఫార్మర్కి 10,000 రూపాయలు పంపుతుంది. ఇక్కడ 10,000 తప్పు ఉండొచ్చు, కానీ ఫార్మర్కి హెల్ప్ చేస్తున్న విషయం తప్పు ఉండదు. మీకు అర్థమైందా? అంటే ఫిలాసఫికల్ పార్ట్ ఎప్పుడు తప్పు ఉండదు, ఫ్యాక్చువల్ పార్ట్ తప్పు ఉండొచ్చు. ఇప్పుడు చూద్దాం. పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్. ఓకే, డన్. పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్ పథకం గురించి ఈ కింద ప్రకటనలకి జవాబు ఇవ్వండి. నౌ, పిఎం కేర్స్ ఫండ్ వాజ్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ డ్యూ టు కోవిడ్ పాండమిక్. ఇక్కడ డేట్ కూడా ఇచ్చాడు. ఓకే, సో చూద్దాం. ఇక్కడ ఫ్యాక్చువల్ పార్ట్ కూడా ఉంది, చూద్దాం. ఓకే, ద చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ లీగల్ గార్డియన్, వాళ్ళ గార్డియన్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా పోతే వాళ్ళకి ఈ స్కీమ్ తప్ప డబ్బులు వస్తాయి. ఇక్కడ ఎక్కడైనా ఫ్యాక్చువల్ పార్ట్ ఉందా? లేదు కదా. ఇక్కడ మొత్తం ఫిలాసఫికల్ పార్టే కదా. సో ఫిలాసఫికల్ పార్ట్ తప్పు ఉంటుందా? నో సార్, 3 ఎప్పుడు కూడా తప్పు ఉండదు. ఈయన కరెక్ట్ అడిగాడు, సో 3 రాదు, ఆన్సర్ వచ్చింది.
క్లియర్. చూసారా? ఇక్కడ ఫ్యాక్చువల్ పార్ట్ ఉంది, ఇక్కడ నంబర్ ఉంది, ఇక్కడ నంబర్ ఉంది. నంబర్ని ఈజీగా మార్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఇది కూడా తప్పైంది, ఇది కూడా తప్పైంది ఆన్సర్. ఇప్పుడు ఇది పిఎం కేర్స్ అండ్ సొసైటీయా? ఇది సొసైటీ ఎక్కడది సార్? ఇది పిఐబి కరెంట్ అఫైర్ నుంచి వచ్చింది ఇది. ఇది పిఐబి నుంచి మీరు ఏం చదివినా, పిఐబి చదివినా, మార్కెట్లో సివిక్ సెంటర్ చదివినా ఎక్కడే ఇది రాసి ఉంటుంది. సివిక్ సెంటర్ అయినా, మన ఏ ఐఏఎస్ పుస్తకం అయినా, ఏ ఐఏఎస్ మ్యాగజైన్ అయినా, విజన్ మ్యాగజైన్ అయినా ఏం చదివినా అంటారు. క్లియర్. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఫిలాసఫికల్ పార్ట్ మ్యాక్సిమం 99% తప్పుగా ఉండదు, వాడు తప్పుగా రాయడు. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇది పక్కా స్కిప్ క్వశ్చన్. ఇది వచ్చినా అంటే మ్యాక్సిమం ఎవరికి రాదు ఇది. ఓకే, ఇది వదిలేయాలి, ఆ క్వశ్చన్ స్కిప్ చేయాలి. అనవసరంగా మనం 1 మినిట్ బర్బాద్ చేయకూడదు. ఎందుకంటే మనం చదవలేదు ఎప్పుడు కూడా, ఇందులో లాజిక్ కూడా అప్లై చేయలేము ఏది కూడా. క్లియర్. దెన్ సో ఈ సోషియాలజీ ఆప్షనల్ ఉన్న వాళ్ళు యూపీఎస్సీలో మీకు తెలిసి ఉంటుందేమో ఇది, కానీ అందరికీ తెలియదు కదా. ప్లీజ్ దయచేసి కోచింగ్ వాళ్ళు మీరు మిస్గైడ్ చేయకండి. ఇలాంటివి మీరు ఎంత డీకోడ్ చేసినా ఎగ్జామ్ వర్డ్ ఎక్కడో వేరే దగ్గర నుంచే ఇస్తాడు. ఓకే, ఇది పాలిటీయే కదా. నేనేం చెప్పాను? కాన్స్టిట్యూయెంట్ అమెండ్మెంట్స్ అన్నీ నీట్గా చదవాలి. క్లియర్. 89th ఏమైంది సార్? ఎన్సీబీసీ, ఎన్సీఎస్సీ అవన్నీ వచ్చాయి. 93rd ఏం జరిగింది సార్? 93rd ఆర్టికల్ 16 అమెండ్ చేశారు. 82nd నీట్గా పాలిటీ చదువుంటే ఇది కూడా అయిపోయేది. ఇప్పుడు ఇది పిఐబి నుంచి వచ్చింది, ఇది ఎక్కడ సొసైటీ సార్? ఇది ఎక్కడ సొసైటీ సార్ నాకు చెప్పండి. ఇది సొసైటీయే కాదు అసలు, ఇది కరెంట్ అఫైర్ అంటారు దీన్ని. దీన్ని కంటెంపరీ అఫైర్ అంటారు. అనవసరంగా సొసైటీ పేరుని చాలా ఇది మన భయపెట్టేసారు పిల్లలందరినీ. క్లియర్. ఓకే, ఇది సొసైటీ, ఇది యాక్చువల్ సొసైటీ. సొసైటీ కూడా కాదు, ఇది సోషియాలజీ క్వశ్చన్. ఇది యాక్చువల్గా ఏపీపీఎస్సి సోషియాలజీ పుస్తకాలు వాడుతుంది ఇలాంటి క్వశ్చన్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ గురించి మీరు రీసెర్చ్ చేయొచ్చు, కానీ నా ఆలోచన ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ ఆర్ హార్డ్ టు థింక్. మీరు ఎన్ని పుస్తకాలు చదివినా ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేని క్వశ్చన్ అది. డన్. సో దీని మీద ఫోకస్ పెట్టకండి, పిఐబి మీద ఫోకస్ పెట్టండి, క్వాలిటీ మీద ఎక్స్ట్రా ఫోకస్ పెట్టండి, సో దట్ మీ సొసైటీ మార్క్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, చాలా మంది నా మాటతో నెగిటివ్ కమెంట్స్ చేస్తారు. ఓకే, మీరు వేయండి పర్లేదు. నా పని ఏంటి? డీకోడ్ చేసి నీట్గా నేను ఒక 2 hours ఇచ్చాను పేపర్కి, డీకోడ్ చేసి నీట్గా మీ ముందు పెట్టాం. అది మీకు నచ్చలేదంటే వెళ్ళిపోండి దయచేసి. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఇది మీరు లోకంలో ఉన్న ఎన్ని పుస్తకాలు చదివినా ఈ క్వశ్చన్ సంబంధమే లేదు. ఈ క్వశ్చన్ అసలు ఎప్పుడూ చేయలేని క్వశ్చన్ ఇది. హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ ఏదంట, ఆ సెక్షన్లో సబ్ క్లాజ్ అంట. ఏంటి సార్ ఇది? మీ అర్థమవుతుంది. ఇది ఎన్ని పుస్తకాలు చదివినా ఈ క్వశ్చన్ డీకోడ్ అయ్యే క్వశ్చన్ కాదు. సో దీని మీద టైం వేస్ట్ చేయకండి. మార్కెట్లో క్లెయిమ్ చేసిన పుస్తకాలన్నీ ఎగ్జామ్ తర్వాత ప్రిపేర్ అయిన పుస్తకాలు. ఓకే, ఇది ఈజీ క్వశ్చన్. హార్డ్ వన్ కానీ గెస్ట్ చేయొచ్చు మనం. ఎలా? ఆ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ దట్ ఎయిమ్స్ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రొటెక్షన్ హ్యాపీ చైల్డ్హుడ్. అంటే చైల్డ్ ప్రొటెక్షన్ ప్లస్ చైల్డ్ హ్యాపీగా ఉండాలి, ప్లస్ చైల్డ్ డెవలప్మెంట్ ఉండాలి, ఈ 3 ఉండాలి. మోదీ గవర్నమెంట్ యొక్క థాట్ ప్రాసెస్ ఏంటి? ప్రతి స్కీమ్కి సంస్కృత్ పేర్లు పెట్టాలి. కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. సంస్కృత్ పేరు ఏంటుంది ఇందులోని? సంస్కృత్ పేరు చాలా ఎక్స్ట్రాగా. సంస్కృత్ పేరు ఎలా ఉంది? మిషన్ వాత్సల్య. లాలన అంటే ఏంటి? ఓదార్పు. లాలన అంటే ఓదార్పు. ఓకే, ఓదార్పులో డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? సో ఇది రాదు, ఇది రాదు. క్లియర్. బాల విహార్, బాల సమృద్ధి, వాత్సల్య. ఇందులో కోర్ సంస్కృత్ వర్డ్ అనేది వాత్సల్య. వాత్సల్య అంటే ఏంటి? డెవలప్మెంట్ కూడా, హ్యాపీనెస్ కూడా. వాత్సల్య మీనింగ్ అంటేనే అది. ఓకే, క్లియర్. ఓకే సార్.
ఓకేనా? డన్. మీకు గుర్తుందో లేదో మనం ఒక మంత్రం ఉంటది మన వేదాల్లో. ఓం నమో వాత్సల్యాయ నమః. ఓం శ్రీం వాత్సల్యాయ నమః. అప్పుడు వాత్సల్య అంటే ఏంటి? డెవలప్‌మెంట్ అండి. సింపుల్ వర్డ్‌తోనే డీకోడ్ అయిపోయింది ఇక్కడ డెవలప్‌మెంట్ అనేసి. ఇప్పుడు ఇది నేను మీకు ఫ్రీగా టెలిగ్రామ్‌లో పెట్టిన గ్రూప్ నుంచి వచ్చిన క్వెషన్ ఇది. హిస్టరీ నుంచి డైరెక్ట్‌గా ఇచ్చిన క్వెషన్ ఇది. నీట్‌గా హిస్టరీ చదివుంటే ఈ క్వెషన్ కూడా ఈజీగా అయిపోయేది. క్లియర్? ఓకే. Allows married women to cohabit with a designated male for the sole purpose of creating a child if her husband was impotent. ఒకవేళ హస్బెండ్ వల్ల పొటెన్సీ కావట్లేనప్పుడు వేరే ఒక మ్యాన్ తోనో ఉండే అవకాశం ఇస్తుంది ఈ ప్రాక్టీస్. క్లియర్? సింపుల్ చూడండి. దిస్ వాస్ డన్ టు ఇంక్రీజ్ ద పాపులేషన్. అంతే కదా, అంతే కదా. పాలిటీ క్వశ్చన్, మళ్ళా పాలిటీ నుంచే వచ్చింది క్వశ్చన్. ఆర్టికల్ 164 నుంచి ఏంటి రాసింది? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఎక్కడ కంపల్సరీగా ఉండాలి, ఏ స్టేట్లో కంపల్సరీగా ఉండాలి. మీరు కానీ గమనిస్తే మీరు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ పేర్లు, ట్రైబల్ పేర్లు, సారీ ఎస్సీ కాదు, ట్రైబల్ పేర్లు ఎక్కువగా పంజాబ్లో వినరు. వింటారేంటి? ఓకే, బోడో, డోంగ్రీ, మైథిలి ఇవన్నీ కూడా బీహార్, బెంగాల్, ఒడిస్సా వైపు ఉంటారు. ట్రైబల్ కావాలంటే జంగల్స్ కావాలి. ఓకే, మ్యాక్సిమం జంగల్స్ కావాలి. జంగల్స్ కావాలంటే పంజాబ్లో జంగల్స్ ఉన్నాయేంటి? సార్ పంజాబ్లో ప్లెయిన్స్ ఉన్నది. సింపుల్ లాజిక్. పాలిటీ అయినా చదవండి, లాజిక్ అయినా వాడండి. ఇందులో సొసైటీ ఎక్కడ ఉందో నాకు చెప్పండి. నాకు ఒక్క తూరు చూపించండి సొసైటీ ఎక్కడ ఉందో అని. పాలిటీలోనే మీ సగం ప్రిపరేషన్ అయిపోతుంది సొసైటీకి నీట్గా చదివితే. నౌ డివోషన్ కెనాట్ బి సబ్జెక్టెడ్ టు జెండర్ డిస్క్రిమినేషన్ was made by Apex Court in its judgment in Sabarimala case and permitted women of all age groups into Sabarimala temple. Okay, which of the middle-aged women? ఓకే, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శబరిమల ఆలయంలో మొదటిగా ప్రవేశించిన మధ్య ఓకే మిడిల్ ఏజ్డ్ ఉమెన్ ఎవరు? ఓకే, మధ్య వయస్సులైన స్త్రీలు ఎవరు? తెలియదు సార్. ఇది మీరు ఎంత చదివినా అసలు శబరిమల జడ్జిమెంట్ చూస్తాము కానీ ఎవరంటారు ఈ క్వశ్చన్ ఏంట్రా బాబు. ఏపీఎస్సి పీక్ లెవెల్స్, ఏపీఎస్సి ఆన్ పీక్ లెవెల్స్. కానీ కానీ ఒకటి ఒక ట్రిక్ ఉంది. క్లియర్? డన్. నెగిటివ్ కమెంట్ వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి అయ్యా, ఇది మీకోసం కాదు. క్లియర్? సి, ఈ ఒక రూల్ గుర్తుంచుకోండి. ఎగ్జామినర్కి ఎక్కడ కష్టపడాలి? ఎగ్జామినర్ కరెక్ట్ ఆప్షన్లో కష్టపడతాడా, రాంగ్ ఆప్షన్లో కష్టపడతాడా? సార్ రాంగ్ ఆప్షన్లోనే కదా. రాంగ్ ఆప్షన్లో 3 ఆప్షన్లు తయారు చేయాలి. ఆ రాంగ్ ఆప్షన్లో వాడు ఏం చేస్తాడు? కరెక్ట్ పేర్లని తిప్పి తిప్పి ఇస్తాడు. కనకదుర్గ 3 సార్లు వచ్చారు, ఒకసారి, రెండోసారి, మూడోసారి. కనకదుర్గ 3 సార్లు వచ్చారు. బిందిబు అమ్మిని 2 సార్లు వచ్చారు. బిందిబు అమ్మిని అంటే ఎక్కడో దగ్గర ఈ పేర్లు వాడికి కరెక్ట్ ఆన్సర్లో కనిపించాయి కదా. ఐశ్వర్య మాల్టన్ ఒకసారి, ఆదిశ్రీ ఒకసారి, జ్యోతి నాయర్ ఒకసారి. మీకు అర్థమవుతుందా? అర్థమైతే మంచిది, అర్థం అవ్వకపోతే ఏం చేయలేము. ఇంకా ఉంటాయి క్వశ్చన్లు. అచ్చా, నేను మధ్యలో స్టార్ట్ చేశానా? ఓకే, చాలా లో ఐక్యూ క్వశ్చన్ అండి ఇది. చాలా లో ఐక్యూ క్వశ్చన్ ఇది. ఎప్పుడు కూడా డేట్తో సహా మంత్ కూడా అడిగేస్తున్నాడు చూడండి. 1 జూలై 1967. ఇలాంటి క్వశ్చన్స్ ఇగ్నోర్ చేయాలి. ఇది వేస్ట్ క్వశ్చన్. క్యాండిడేట్స్ ఎప్పుడు కూడా ఒక స్టేట్ పిఎస్సి ఇంత దిగజారకూడదు. క్లియర్? ఇప్పుడు చాలా మందిని సొసైటీ అంటారు. ఇది సొసైటీ ఎక్కడ? ఇది ఫ్యాక్చువల్ అయింది కదా. ఫ్యాక్చువల్ క్వశ్చన్ ఇది. సొసైటీలో ఇవన్నీ మనం గుర్తుంచుకుంటామా? ఏంటి మాట్లాడతారు సార్ మీరు? క్లియర్? అనవసరంగా మార్కెట్ మొత్తాన్ని కబ్జా చేసుకుని కూర్చున్నారు. ఓకే ఓకే. ఇన్ ద 15th లోక్సభ పర్సెంటేజ్ ఆఫ్ ఎలక్టెడ్ ఉమెన్ ఇన్ లోక్సభలో ఉమెన్ 15th లోక్సభలో 10% కన్నా ఎక్కువ క్రాస్ అయ్యారు. ఓకేనా? క్లియర్? ఓకే.
నెక్స్ట్ అసలు 15th లోక్సభ ఎప్పుడైంది? 15th లోక్సభ ఎప్పుడైంది సార్? 2014 కదా. అంటే కరెక్ట్గా మోదీ గారు వచ్చినప్పుడు ఈ డేట్ అంటున్నాడు వీడు. ఏ సార్ నో? ఓకే, సారీ అది 16th కదా, ఇది 2009లో వచ్చిందేమో. 2009లో వచ్చింది ఇది 15th లోక్సభ. అంటే కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు ఇది. అక్కడ నుంచి క్వశ్చన్ తెస్తున్నాడు. సరే చూద్దాం. ఈ ఆప్షన్ కాంగ్రెస్ మీద ఫ్రేమ్ చేశాడు. 17th లోక్సభ హ్యాస్ హయ్యర్ పర్సెంటేజ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలెక్టెడ్ ఉమెన్ మెంబర్స్ 1947 తర్వాత. అంటే 1947 తర్వాత మొదటిసారి లోక్సభలో 17th లోక్సభలో హైయెస్ట్ ఉమెన్ పార్టిసిపేట్ చేశారు ఎమ్మెల్యే ఎంపీగా, సారీ ఎమ్మెల్యేగా, ఆర్ సారీ ఎంపీగా, ఎమ్మెల్యే కాదు ఎంపీగా. క్లియర్? ఓకే. ద ఉమెన్ మెంబర్స్ ఎలెక్టెడ్ టు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఎలక్షన్ 2019 was 11.74% of its total strength. Of its total strength. సరే చూద్దాం. The Women Reservation Bill 2023 got assent of President on 28th September 2023. సో మనం ఎలా బుర్ర వాడతాం ఇక్కడ? సి, నార్మల్గా అయితే మొత్తం ఫ్యాక్చువల్ క్వశ్చన్ ఇది, మొత్తం పాలిటీ క్వశ్చన్ ఇది. ఇందులో సొసైటీ దయచేసి దూర్చకండి. ఇది కూడా సొసైటీ అంటే మనం వెళ్ళిపోతాం మనం. ఇది పాలిటీ సార్, ఇది పాలిటీ. యూపీఎస్సీలో కూడా క్వశ్చన్ వచ్చింది సేమ్ 15th లోక్సభ, సారీ మన ఉమెన్ రిజర్వేషన్ మీద. క్లియర్? ఓకే ఓకే. సో ఒక్కటి మాత్రం గమనిస్తే ఈ క్వశ్చన్ యాక్చువల్గా ఉమెన్ రిజర్వేషన్ని కంపేర్ చేస్తున్నాడు, సారీ ఉమెన్ సీట్స్ని, ఉమెన్ పర్సంటేజ్ని కంపేర్ చేస్తున్నాడు 2009 నుంచి. అవునా కాదా? కాంగ్రెస్కి బీజేపీ లెవెల్కి కంపేర్ చేస్తున్నాడు. గమనించండి వాడు ఏం చేస్తున్నాడో. అర్థమవుతుందా మీకు? 17th లోక్సభలో ఉన్నది మోదీ గారు, సరే. ఇది ఇక్కడ ఉన్నది మన మన్మోహన్ సింగ్ గారు, అంతేనా? మన్మోహన్ సింగ్ కదా కాంగ్రెస్లో. ఎస్, ఓకే, ఇఫ్ ఐమ్ రైట్ ఐమ్ రైట్. వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తున్నారు. ఎస్. సో ఇది మాత్రం పక్క 15th లోక్సభ కన్నా ఎక్కువే ఉంటుంది 17th లోక్సభలో. అవునా కాదా? అంతే కదా. ఎస్. నౌ ఈ క్వశ్చన్ని మనం మ్యాక్సిమం సాల్వ్ చేయలేము. ఓకే, ఈ ఆప్షన్ని ఎందుకంటే చాలా కష్టమైన ఆప్షన్ ఇది. ఇది మనం సాల్వ్ చేయడం మన వల్ల కాదు, ఎందుకంటే చాలా ఫ్యాక్చువల్గా ఉంది. ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ రాసడో తెలియ చెప్పలేము. ఓకే, కానీ ట్రెండ్స్ చూస్తే కిందన కూడా నంబర్లు తప్పయ్యాయి. నంబర్ తప్పైంది, ఇయర్ తప్పైంది. ఓకే, నంబర్ తప్పైంది, ఇయర్ తప్పైంది, నంబర్ తప్పైంది, ఇయర్ తప్పైంది. అంటే ఇక్కడ కూడా ఏదో ఒక ఆప్షన్లో నంబర్ కానీ ఇయర్ కానీ తప్పు ఉండాలి. ఓకే డన్. సో మనం ఇలాంటి లాజిక్స్ ద్వారా క్వశ్చన్ని హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, స్టిల్ దిస్ ఈజ్ అ వెరీ హార్డ్ క్వశ్చన్. ఇది అవ్వకపోయినా మీరు గాబరా పడకండి. ఇలాంటి క్వశ్చన్ మళ్ళా వస్తాయి, దానికోసం ప్రిపేర్ అవ్వండి. సి, నేను ఏ సోర్స్ని కూడా తక్కువ వచ్చినా వేయడం లేదు. మీకు ఏం చదవాలో చదవండి. నా రిక్వెస్ట్ ఏంటంటే క్వశ్చన్ సాల్వింగ్ యాప్టిట్యూడ్ని కూడా డెవలప్ చేయండి. ఎందుకంటే పుస్తకాలు చదివినంత మాత్రాన క్వశ్చన్ సాల్వ్ అవ్వదు. క్వశ్చన్ సాల్వింగ్ యాప్టిట్యూడ్ని స్ట్రాంగ్ చేయండి. మీకు ఈ సిరీస్ కావాలంటే చెప్పండి, మనం స్టార్ట్ చేద్దాం యూట్యూబ్లో. ఓకే డన్. ఓకే, నౌ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, ఇది కూడా దయచేసి సొసైటీ అని చెప్పకండి, ఇది కూడా కరెంట్ అఫైర్స్ సార్. సరే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక ఐటీ ఇనిషియేటివ్ లాంచ్ చేసింది. ఐటీ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కంప్యూటర్లు ఉండాలి, ఏఐ ఉండాలి, మనుషులు ఉండాలి, అందరూ ఉండాలి. ఓకే, టు ట్యాకల్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఇప్పుడు ఈ స్పెషల్ యూనిట్ ఫోర్స్లో ఐటీ ఎక్కడుంది? వేర్ ఈజ్ ఐటీ? అవునా కదా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏంటి? మషీన్లు ఉండాలి, కంప్యూటర్లు ఉండాలి, అన్నీ ఉండాలి. తప్పు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఓన్లీ సెక్షువల్ అఫెన్సెస్కి మాత్రమే అవుతుందా? హ్యూమన్ ట్రాఫికింగ్ ఓన్లీ సెక్షువల్ అఫెన్సెస్లో మాత్రమే అవుతుందా? కాదు కదా. ఇది చాలా నేరో ఆప్షన్.
మల్టీ టాస్కింగ్, మల్టీ ఏజెన్సీ కావాలి మనకి. సో డ్రగ్ ఇష్యూ కూడా చూస్తుంది, ట్రాఫికింగ్ కూడా చూస్తుంది, కిడ్నాపింగ్ కూడా ర్యాన్సమ్ కూడా అన్నీ చూస్తుంది. అర్థమవుతుందా? అది గెట్టింగ్ మీ ఆర్ నాట్? ఏదైనా ఒక ఇనిషియేటివ్ హోమ్ మినిస్ట్రీ తెచ్చిందంటే అది ఓన్లీ సెక్షువల్ ఒఫెన్సెస్కి మాత్రమేనా? కాదండి, కాదండి. హోమ్ మినిస్ట్రీ తెచ్చిందంటే అది సెక్యూరిటీ ఇష్యూ. సి, చాలా మంచి రోజు చెప్తున్నాను. ఓన్లీ సెక్షువల్ పరంగా చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ ఉంది కదా, మరి హోమ్ ఎందుకు రావాలి? హోమ్ వచ్చిందంటే మన ఇండియాకి కూడా దానివల్ల సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో సెక్షువల్ ఒఫెండర్ ఇష్యూ కాదు ఇది, సెక్షువల్ ఒఫెన్స్ ఇష్యూ కాదు ఇది, ఇది క్రైమ్ మల్టీ ఏజెన్సీ ఇష్యూ, క్రైమ్ గురించి మాట్లాడుతున్నాము, అందుకే హోమ్ మినిస్ట్రీ వచ్చింది. ఓకే, నౌ కమ్యూనలిజంని ఇలా డిఫైన్ చేసింది ఎవరు? ఇప్పుడు నేను అన్నది ఒకటే సార్. ఇప్పుడు మీ కళ్ళ ముందు నేను 4 పేర్లు రాస్తాను. ఆ, గంగా, యమున, గోదావరి, తీస్తా. ఈ 4 రివర్సే. ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏంటి? ఆడ్ వన్ అంటే ఏంటి? ఏది మీరు ఆలోచించరు, ఏది? ఇదే కదా, మీకు అర్థమైందా? ఈ రూల్ని నేను అంటాను ఆడ్ వన్ అవుట్ రూల్. ఆడ్ వన్ అవుట్ రూల్ అంటే ఏంటి సార్? మీరు ఏది ఆలోచించరో అదే ఆన్సర్. ఇప్పుడు ఈ పేర్లని మనం వినే ఉంటాము, మజుందార్, బిపిన్ చంద్ర, ఇతను కూడా హిస్టారియనే, ఇతను కూడా హిస్టారియనే. ప్రొఫెసర్ రామ్ అహూజా కూడా విన్నట్టుగా ఉంది, మహాత్మా గాంధీ పుస్తకం రాశారు ఇతను. రామ్ అహూజాగా ఐడియా లేదు. రాబర్ట్ మెల్సన్, హోవర్డ్ వోల్పే. ఇది యూపీఎస్సి 2023 క్వశ్చన్. ఫిషింగ్ క్యాట్, ఆటర్, బియర్, ఇవన్నీ మనం వినే ఉంటాము పేర్లు, కానీ ఒరాంగుటాన్ వినలేదు ఎప్పుడు కూడా. ఇదే ఆన్సర్. మీకు ఎగ్జామినర్ ఫిలాసఫీ అర్థం అవ్వాలి, వాడు ఎట్లా తయారు చేశాడు క్వశ్చన్ని, అర్థమవుతుందా? క్యాట్ విన్నాం మనం, బియర్ వింటాము, ఆటర్ వినే ఉంటాము, ఏంటి వినలేదు? ఒరాంగుటాన్. ఆన్సర్ కూడా ఇదే. అందుకే మీకు యూపీఎస్సీ క్వశ్చన్ రిఫరెన్స్ ఇస్తున్నాను నేను దీనికి. క్లియర్? నేను యూపీఎస్సీలో యూస్ చేసిన లాజిక్స్ కూడా నేను మీకు నేర్పిస్తున్నాను ఇక్కడ, దయచేసి దాని యొక్క డెప్త్ని అర్థం చేసుకోండి. ఓన్లీ పుస్తకాలతో ఎగ్జామ్ క్రాక్ అయ్యే రోజులు పోయాయి. పుస్తకాలు చాలా అవసరం, నాలెడ్జ్ చాలా అవసరం, కానీ నాలెడ్జ్తో పాటు క్వశ్చన్ సాల్వింగ్ హ్యాబిట్ ఉండాలి, హ్యాబిట్ కావాలి. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ని ప్యూర్ సొసైటీ క్వశ్చన్గా నేను కేటగరైజ్ చేస్తున్నాను. ఇది మూడవ క్వశ్చన్ అంతే, ప్యూర్ సొసైటీ నుంచి. ఇది మీ ఎంత చదివినా ఎక్కడా దొరకదు, ఇది మీకు దొరికితే మంచిదే, చాలా మంచి పుస్తకం అది. కానీ గమనించండి, ఆ పుస్తకం ఎగ్జామ్ తర్వాత తయారైందా, ముందు తయారైపోయిందా, అది గమనించండి ఫస్ట్. ఓకే, సి, ఇండియాస్ హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ అటల్ బిహారీ వాజ్పేయి డైరెక్ట్గా పిఐబి నుంచి వచ్చింది. సో ఈ క్వశ్చన్ సొసైటీ ఎక్కడిది, సొసైటీ ఎక్కడిది క్వశ్చన్ మీకు అర్థమవుతుందా? సొసైటీ సిలబస్సే లేదు అసలు, అదంతా పాలిటీ, పిఐబి, హిస్టరీనే. బ్రహ్మ సమాజ్ ఎక్కడ సొసైటీ అండి? సరే సొసైటీయే, కానీ మోడర్న్ హిస్టరీ టాపిక్ ఇది. బ్రహ్మ సమాజ్ ఎవరి ద్వారా వచ్చింది? 1828లో రాజారాం మోహన్ రాయ్ గారు తెచ్చారు. రాజారాం మోహన్ రాయ్కి హిందూయిజం, ఇస్లాం అక్కడ సమస్య కాదు, సతీ అనేది సమస్య రాజారాం మోహన్ రాయ్ గారికి. సో ఆన్సర్ ఇది కాదు. సత్యశోధక్ సమాజ్ హిస్టరీ నీట్గా చదువుంటే సత్యశోధక్ సమాజ్ వచ్చింది బ్యాక్వర్డ్ క్యాస్ట్ కోసం, ఎస్సీ ఎస్టీ కోసం. ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ అయితే రామకృష్ణ మిషన్ ఉండాలి, ఆర్య సమాజ్ ఉండాలి. రామకృష్ణ మిషన్ వివేకానంద గారు కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ మీద ఫోకస్ చేయలేదు, మీకు అర్థమైందా? అది ఆర్య సమాజే. బ్యాక్ టు వేదాస్ అని ఒక స్లోగన్ ఇచ్చి కన్వర్ట్ అయిన వాళ్ళని మళ్ళా తెచ్చుకున్నారు. ఎవరు? దయానంద్ సరస్వతి గారు. ఇది ఎప్పుడు వచ్చింది? 1875. నేను ఫ్రీగా మోడర్న్ ఇండియా సిరీస్ పెట్టాను మీ అందరి కోసం యూట్యూబ్లో. మోడర్న్ ఇండియా, మోడర్న్ హిస్టరీ 10 లెక్చర్లో మొత్తం కవర్ చేశాను. క్లియర్? ఇది కూడా అయింది, ఇది కూడా అయింది. ఇది చూద్దాం ఇప్పుడు.
నౌ ఇది ప్యూర్ సొసైటీ క్వశ్చన్ కూడా కాదు. ఇది మనం పాలిటీలో కమిటీస్ పేర్లు చూసినప్పుడు ప్రిపేర్ అవుతాం దీన్ని. సాక్సా కమిటీ అంటాము, జాజా కమిటీ. ఓకే. బట్ ఓకే, మీరంటే మీ సాటిస్ఫాక్షన్ కోసం దీన్ని కూడా సొసైటీ కింద లెక్కేద్దాం. మొత్తం 4 క్వశ్చన్లు సొసైటీ, కోర్ సొసైటీ నుంచి, కోర్ సొసైటీ. ఇప్పుడు ఇదెక్కడ సొసైటీ సార్? మీకు అర్థమవుతుందా? ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ కమ్యూనిటీ బై డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హ్యావ్ అచీవ్డ్. మీరు మెయిన్స్ సబ్జెక్ట్లో గ్రూప్ 1 కానీ యూపీఎస్సి కానీ మెయిన్స్ సబ్జెక్ట్లో GS1 చదివి ఉంటే, ఎస్ఏ చదివి ఉంటే ఈజీగా ఈ టాపిక్స్ అయ్యేది. చదవలేంటే ఏం పర్లేదు, అందులో ఇష్యూ ఏం లేదు. కానీ చెప్తున్నాను మీకు, ఏదైనా ఒక పుస్తకం పేర్లు, ఒక పుస్తకం ఎప్పుడు ఫేమస్ అవుతుంది? ఎవరు ఫేమస్ అవుతుంది? ఇప్పుడు మజూందార్ పుస్తకం మనం విన్నామా? వినలేదు కదా. రమాబాయి పుస్తకాలు విన్నామా? ఈవిడ ఆర్గనైజేషన్ విన్నాము, మహిళా సంఘటన అనేసి, మహిళా సమాజ్ అనేసి. కానీ పుస్తకాల పేర్లు విన్నామా? మహాత్మా గాంధీయే కొన్ని ఫేమస్ పుస్తకాలు రాశారు, అంబేద్కర్ గారు కొన్ని ఫేమస్ పుస్తకాలు రాశారు. సో చదివిన వాడు కూడా ఆ పుస్తకం నుంచే క్వశ్చన్ అడుగుతాడు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? మీకు అర్థం కాకపోతే దయచేసి సిరీస్ వరకు ఆగండి. నేను ఒక సిరీస్ తెస్తున్నాను, లాజిక్ సిరీస్. రాని చోట ఎట్లా వాడాలి. నాలెడ్జ్ ఉంటే చాలా మంచిదండి, మీరు మంచి ట్రాక్లో ఉన్నారు. కానీ నాలెడ్జ్ ఈ కాలంలో ఓన్లీ నాలెడ్జ్ వల్ల పనులు జరగడం లేదు. క్లియర్? ఓకే. సి బండికూట్ రోబోట్ దేనికోసం వచ్చింది? ఎలిమినేటింగ్ మాన్యువల్ స్కావెంజింగ్. డైరెక్ట్గా పిఐబి నుంచి వచ్చింది. ఇది ఎక్కడ సొసైటీ సారు? మీ సొసైటీలో రాసుకోండి పర్లేదు, కానీ ముందు కరెంట్ అఫైర్ కదా ఇది. మీకు అర్థమవుతుందా? డన్. ఇది ఎక్కడ సొసైటీ సారు? ఇది పాలిటీ నుంచి వచ్చిన క్వశ్చన్లు. మీకు ప్రస్థానం బ్యాచ్లో ఒక కేసు లిస్ట్ ఇస్తాను మొత్తం, అందులో ఒక 25 కేసులు ఉంటాయి, అన్నీ కవర్ అవుతాయి, ఇంపార్టెంట్ కేసులు అన్నీ. ఎస్సీ ఎస్టీ మీద, ఉమెన్ మీద, ఎన్వైరన్మెంట్ మీద, అన్ని అన్ని మొత్తం లిస్ట్ ఇస్తాను మీకు. మీకు కావాలంటే లిస్ట్ ఫ్రీగా పెడతాను టెలిగ్రామ్లో, నాకు డబ్బులు కూడా అక్కర్లేదు దానికోసం. మీరు ఓకే అంటే 100 అది పెంచుదాం, మొత్తం సొసైటీ కవర్ చేసేద్దాం కావాలంటే. కానీ దయచేసి సొసైటీ భయం పోవాలి మీ మనసు నుంచి ఫస్ట్. పాలిటీ నీట్గా చదివితే 10 క్వశ్చన్లు ఈజీగా అవుతాయి. పోనీ 10 ఎక్కువ చెప్పేసాను అనుకోండి, 8 అవుతాయి సార్, చాలా 10 కూడా అవుతాయి. కానీ మీ సాటిస్ఫాక్షన్ 8 చెప్తున్నాను నేను. క్లియర్? ఓకే. ఇది రీజనింగ్ క్వశ్చన్ అండి. ఎస్, ఇది అవ్వదు, ఇది అవ్వదు. ఈ క్వశ్చన్ ఎంత చదివినా రాదు. మీ పుస్తకాల్లో రాసుంటే అది కన్ఫర్మ్గా పాత ఎడిషన్ అవ్వదు, అది ఎగ్జామ్ అయిన తర్వాతే ఆ ఎడిషన్ తయారై ఉంటుంది. క్లియర్? ఒకవేళ పాత ఎడిషన్లో ఉంటే చాలా మంచిదండి. నేను ఏ పుస్తకాన్ని డిమీన్ చేయడం లేదు, ఎవరిని కూడా తక్కువ వచ్చినా వేయడం లేదు. ఓకే, నేను చాలా చిన్నోడిని, ఆ మాటలు నేను చేయను. కానీ భయం పోవాలి, జనాల మనసుల నుంచి భయం పోవాలి సొసైటీ కోసం. ఓకే, ఇది రీజనింగ్ క్వశ్చన్ అండి. బ్లడ్ రిలేషన్ ఎవరికి ఉంది? ఓకే, రీజనింగ్ క్వశ్చన్ ఇది. ఇది సొసైటీ కాదు, దయచేసి దీని సొసైటీగా లెక్క వేయకండి. ఓకే. నౌ ఈ క్వశ్చన్ గమనించండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడకుండా ఇది చూడండి. ఇది యూపీఎస్సీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. ఒక పోర్చుగీస్ రైటర్ అట, వాడి పేరు న్యూనిస్ అట. న్యూనిస్. ఉమెన్ ఇన్ విజయనగర ఎంపైర్, ఇందులో ఏ ప్రొఫెషన్ చేసేవాళ్ళు? ఇప్పుడు ఆ న్యూనిస్ గాడు ఒక 1000 పేజీల పుస్తకం రాసి ఉంటాడు. యూపీఎస్సీ మొత్తం 1000 పేజీలు చదివేస్తుందా? కాదు కదా. సో ఎప్పటికీ కూడా యూపీఎస్సీ చెప్పదు దట్ ఉమెన్ ఇది చెయ్యదు. ఏమో వేరే పేజ్లో రాసి ఉంటుందేమో, దట్ ఉమెన్ ఇది చేస్తుంది, అది చేస్తుంది. అందుకే దీని ఆన్సర్ కూడా ఆల్ ఆఫ్ ది అబౌవ్. దీన్ని నేను అంటాను ద బుక్ లాజిక్. ద బుక్ లాజిక్. ద బుక్ లాజిక్. క్లియర్? డన్. ఓకే. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం.
ఎలా ఏపీపీఎస్సీలో యూపీఎస్సీ లాజిక్ హెల్ప్ అవుతుంది? ఓకే సార్. ఓకే. డబ్ల్యూపీ స్కాట్ డిఫైన్డ్ డివోర్స్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ అరేంజ్‌మెంట్ ఫర్ టర్మినేటింగ్ మ్యారేజ్ రిలేషన్‌షిప్. మరి డివోర్స్ అంటే ఏంటి? అదే కదా! ఒక పెద్ద పుస్తకం రాసుంటాడు డబ్ల్యూపీ స్కాట్. అందులో ఉందా లేదా అయన్నీ అన్నీ కరెక్టే కదా! మీకు అర్థమవుతుందా? ఒక పుస్తకంలో ఇది లేదని చెప్పడం ఈజీయా? అది ఉందని చెప్పడం ఈజీయా? అంతే. సో, 1 వస్తుంది. ఆన్సర్ ఇది కాదు. ఆన్సర్ ఇది కాదు. సో, అట్‌లీస్ట్ మనం 50 వరకైనా వచ్చాం కదా! నంబర్ వచ్చింది. నంబర్ తప్పైంది. ఇది మూడో క్వెషన్‌లో మీకు చూపిస్తున్నాను. ఇయర్ నంబర్ తప్పవుతుంది ఏపీపీఎస్సీలో. అర్థమైందా? ఎందుకంటే ఇది ఈజీగా మార్చొచ్చు కాబట్టి. డన్. ఇది ఫిలాసఫికల్ పార్ట్. ఫిలాసఫికల్ పార్ట్ మాక్సిమం తప్పవదండి. ద ఇర్రెస్పాన్సిబుల్ డిపార్చర్. ఏ భర్తయినా బాధ్యత రహితంగా ఇంటి నుండి వెళ్ళిపోవడాన్ని, ఓకే, హోమ్ హస్బెండ్ లీవింగ్ ద ఫ్యామిలీ టు ఫెండ్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ ద పూర్ మ్యాన్స్ డివోర్స్. ద పూర్ మ్యాన్స్ డివోర్స్. అలా ఇల్లాలని వదిలేసి వెళ్ళిపోతే దాన్ని ఏమంటాము? ద పూర్ మ్యాన్స్ డివోర్స్. బాగానే ఉంది వినడానికి, ఫిలాసఫికల్గా బాగానే ఉంది, కరెక్ట్ ఇది. మీకు అర్థమవుతుందా? క్లియర్. చాలా చాలా మంచి లాజిక్ ఇది. చాలా చాలా మంచి లాజిక్ ఇది. మోదీ గవర్నమెంట్ ఏది కూడా షార్ట్ ఫామ్‌లో చేస్తుంది. ఏ స్కీమ్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ఇది చెరిపేస్తే కన్‌ఫ్యూజన్ అవుతుంది. నౌ ఇప్పుడు వాడేమిచ్చాడు? చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ యాక్ట్ 1986 కోసం ఏ పోర్టల్ వచ్చింది? అంటే అక్కడ చైల్డ్ లేబర్ సి కూడా ఉండాలి, ఎల్ కూడా ఉండాలి. మోదీ గవర్నమెంట్ ఇలాగ తయారు చేస్తుంది అబ్రివేషన్స్‌ని. మీకు అర్థమవుతుందా? 1 సెకండ్ వెయిట్. 1 సెకండ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీఎంజేడీవై ఉంది. అంటే ఏంటి? జన్ ధన్ యోజన. పీఎంజేజేబీవై ఉంది. ఓకే. జీవన్ జ్యోతి బీమా యోజన. మీకు అర్థమవుతుందా? పీఎం స్వానిధి ఉంది. మన ఇది స్వనిధి ఎస్విఏఎన్ఐడిహెచ్ఐ అంటే ఏంటి? స్ట్రీట్ వెండర్ స్ట్రీట్ వెండర్ అంటే చైల్డ్ లేబర్ కోసం కూడా సి కూడా ఉండాలి, ఎల్ కూడా ఉండాలి. ఆన్సర్ ఏంటి? పెన్సిల్. సి కూడా ఉంది, ఎల్ కూడా ఉంది. ఇది మోదీ గవర్నమెంట్ యొక్క అలవాటు. మీకు అర్థమవుతుందా? ఎస్. సో, ఏ క్వెషన్ పేపర్‌లో అయినా ఇండియా మొత్తంలో ఏదైనా ట్రైబ్‌కి తప్పుగా చెప్తుందా? ఏ పేపర్ అయినా ఒక కులాన్ని, ఒక ట్రైబ్‌ని తప్పుగా చెప్తుందా? క్యాప్చర్ అంటే ఏంటి? క్యాప్చర్ అంటే నాగతేగలో అపహరణ ద్వారా జరిగే వివాహం. ఇది నిజమైన, అబద్ధమైన వదిలేయండి. ఇది నెగెటివా? పాజిటివా? నాగల కోసం నెగెటివ్ కదా! తప్పు కదా! ఈళ్ళు ఆప్షన్ ఇవ్వరు కదా! ఇది ఆన్సరే కాదసలు. మ్యారేజ్ ప్రొబేషన్ అంట. ప్రొబేషన్ అంటే ఏంటి? ట్రైనింగ్ పీరియడ్. ఛీ! మ్యారేజ్‌లో ట్రైనింగ్ చేసి మీకేమైనా ఇస్తారా? కుకీలో, అది కూడా కుకీలో. సమస్య లేదు. ఇక్కడ పాజిటివ్ వర్డ్స్ ఏంటి? సార్ ఎక్స్‌చేంజ్ ఉంది, నెగోషియేషన్ ఉంది. ఈ రెండిట్లో ఇంకో పాజిటివ్ ఏంటి? సార్ నెగోషియేషన్ సార్. సార్ నెగోషియేషన్ సార్. నెగోషియేషన్ సార్. మీకు అర్థమవుతుందా? క్లియర్. ఓకే. ఇంకా నీట్‌గా గమనిస్తే ఇంకో ట్రిక్ కూడా ఉంది ఇందులోని, చెప్పాలా? సవారా ట్రైబ్స్ అనేది సౌత్ పేరులా ఉంది. సవర. ఓకే. ఒరిస్సానో, ఆంధ్రావో ఐ థింక్ సో. కోయా, సవర. నాగా నార్త్ ఈస్ట్, కుకి నార్త్ ఈస్ట్, హో నార్త్ ఈస్ట్. డిక్కు అండి. ఇది కూడా ఎక్కడో దగ్గర బెంగాల్ ఆ సైడ్‌లో పేరు కనిపిస్తుంది. మీకు అర్థమైందా? క్లియర్. ఇంతెందుకు, సాంథాల్ మోడర్న్ హిస్టరీ సాంథాల్ యాక్ట్‌లో దిక్కు అంటే ఏంటి? దిక్కు వర్డ్ అంటే మన సీరీస్ కూడా మీకు చెప్పాను. దిక్కు అంటే ఏంటి? సార్ ఔట్ సైడర్స్. ఎవరు పిలిచేవాళ్ళు? బెంగాల్, అస్సాం వాళ్ళు పిలిచేవారు. మరి దిక్కు అంటే ఏంటి? నార్త్ ఈస్టే కదా! సింపుల్. అంటే హిస్టరీ నాలెడ్జ్‌తో కూడా మనం సొసైటీని చేసుకోవచ్చు. క్లియర్? ఓకే. ఓకే. నెక్స్ట్.
ఒకవేళ హిస్టరీని నీట్‌గా చదివుంటే, నేను మీకు పెట్టిన పీడీఎఫ్‌లోనే, నేను మీకు పెట్టిన పీడీఎఫ్‌లోనే అపరిగ్రహ, సల్లేఖన ఈ 2 టర్మ్స్ రాసుంటాయి. సల్లేఖన అంటే జైనిజంలో ఒక ప్రాక్టీస్ ఇది. తిండి మానేయడం, తాగడం మానేయడం. అపరిగ్రహ అంటే కూడా పంచ మహావ్రతాస్‌లో జైనిజం పాటించే ప్రిన్సిపల్ ఇది. ఈ 2 ఎలా అవుతాయి సార్ ఆన్సరు? అంటే ఇది కూడా హిస్టరీ క్వెషనే ఆఖరికి. మీకు అర్థమవుతుందా? సో, ఆన్సర్ దఖ్మా గాని, షెన్‌షై గాని 50-50 కైనా వచ్చగలిగాం. రాగలిగాం. అవునా కాదా? సింపుల్. సింపుల్. హిస్టరీని, పాలిటీని, పీఐబీని నీట్‌గా చదవండి. మీ సగం సొసైటీ అక్కడే దాగుంది. ఇది టఫ్ క్వెషన్. నేను ఒప్పుకుంటున్నాను. ఇది సాల్వ్ చేయడం అందరి వల్ల కాదు. కరెంట్ అఫైర్స్ పీఐబీలో కూడా మాక్సిమం లేదిది. నేను ఎతికాను లేదు, దొరకలేదు. క్లియర్? విజన్‌లో ఉండొచ్చేమో ఐ డోంట్ నో. విజన్ గాని ఏదో నాకు తెలీదు. కానీ దీని మీద ఫోకస్ పెట్టకుండా ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టండి. ఇలాంటి వాటి మీద లాజిక్ మీద ఫోకస్ పెట్టండి. ఓకే? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ ఏం అవసరం లేదు సార్ నాకు. ఈ యొక్క లాజిక్‌ని మీ హ్యాబిట్‌లో తెచ్చుకోండి. ధన్యవాదాలు. థాంక్ యూ.